నమస్కారం ప్రజలారా. నమస్తే. తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. అన్న మాట్లాడినటువంటి మాటలు ఏందో ఒకసారి విందాం. ఓకే. టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయిందిరా బాబు. ఏం చేయాలి? బట్టలు ఓడదీసి మనల్ని ఓడదీసి నిలబెట్టినారు రాష్ట్రంలో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మనం 151 స్థానాల నుంచి 11 స్థానాలకు నిలబెట్టినారు. చచ్చిన పావుని ఇంకా చంపకు. చొక్కలు కనబడ్డాయా? మధ్యలో కన్నీటి చొక్కలు అడ్డుపడి మసగ కనిపించినాయి. పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? పోలీసులకి బహిరంగంగా అతను క్షమాపణ చెప్పాలి. కొరివితో తలగొక్కున్నట్లయినదే. మరి మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? మేము డీజీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అలాగే మా పై అధికారులైన ఎస్పీ గారికి, వీళ్ళందరికీ కూడా ఒక నోట్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అతను తక్షణమే అరెస్ట్ చేయాలి. అయిపోయింది నాకు కథం. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు నల్ల త్రాచు లెక్క. ఒక్క అవకాశం ఇవ్వండి. అతను అలా మాట్లాడుతున్నారు, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మేమేంటి, పోలీసులు అంటే ఏంటి, పోలీస్ పవర్ దీన్ని తీసుకెళ్ళి పగటిపూటంతా లెటర్లు కడిగించండి. ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. నా పేరు భవానీ. నేను పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్లో పనిచేస్తా ఉన్నాను. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, వీడికి ఈ రోజు కుక్క సావే. పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట కావాలి. మహిళలను కూడా చేస్తా అంటే నా ఉద్దేశం మహిళలను కూడా చేస్తా బట్టలు ఓడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా అతను తక్షణమే అరెస్ట్ చేయాలి. ఒక్క అవకాశం ఇవ్వండి. అతను అలా మాట్లాడుతున్నారు, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మేమేంటి, పోలీసులు అంటే ఏంటి, పోలీస్ పవర్ అంటే మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి